హాయ్ అండి, వెల్కమ్ టు దీపికాస్ కిచెన్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజండి నేను చిలకడదుంప హల్వా చేద్దాం అనుకుంటున్నానండి. ఇవ్వండి, చిలకడదుంపలు ఆల్రెడీ ఉడకబెట్టేసి పొట్టు తీసేసుకొని ఇలా స్మాష్ చేసుకోవాలండి. ఇలాగ స్మాష్ చేసుకొని ఉంచుకోవాలండి. ఇలా బాయిల్ చేసేస్తే కొంచెం మెత్తగా అవుతాయి కదండి. అయిన తర్వాత అప్పుడు అందులో వాటర్ తీసేసి పైన పొట్టు తీసేసుకొని ఇలా మెత్తగానే మ్యాష్ చేసుకోవాలండి. దాంట్లోకి సరిపడా ఇంకా బెల్లం అండి. బెల్లం ఇదిగోండి, బెల్లం పాలండి, కాగిన పాలండి ఇవి. బెల్లంతో పాటు కొంచెం పంచదార కూడా వేసుకుంటే బాగుంటుందండి. ఇది ఉత్తి బెల్లం ఒకటి అయితే కొంచెం బెల్లంలో కొంచెం ఉప్పు ఉంటుంది కదండి, దాని మీద కొంచెం పంచదార వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. డ్రై ఫ్రూట్స్ అండి, జీడిపప్పును ఇది వేపేసి పక్కన పెట్టుకున్నానండి. పాన్ పెడుతున్నానండి. స్టవ్ వేసి పాన్ పెట్టండి. స్టవ్ వేసి పాన్ పెట్టానండి. నెయ్యి వేసుకోవాలండి, నేతితోనండి ఇది. ఈ నేతిలోను ఇది స్మాష్ చేసుకున్నాం కదండి చిలకడదుంప, ఇది వేసి కొంచెం నెయ్యిలోను కొంచెం మగ్గితే బాగుంటుందండి. పచ్చివాసన లేకుండా వాసన బాగుంటుంది అన్నమాట, స్మెల్ బాగుంటుంది. వేస్తున్నానండి ఇది. నేతిలో కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇలాగా డీప్ ఫ్రై గట్ట కాదండి, నేతిలో వేస్తే కొంచెం టమాటాలు వస్తే బాగుంటుంది అన్నమాట. నేతిలో వేస్తే అప్పుడు పాలు వేసుకోవాలండి. ఇది కాచి చల్లార్చిన పాలండి. ఇది పాలతో ఉడికిన తర్వాత అప్పుడు మళ్ళీ బెల్లం వండి వేసుకోవాలండి. నెయ్యి మన ఇష్టం అండి, నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇదిగోండి, నెయ్యి ఎక్కువ వేసానండి. దగ్గరికి కొంచెం కమ్మటి వాసన వస్తుంది అన్నమాట అండి నెయ్యి వేసుకుంటే. చిలకడదుంప కూడా చాలా మంచిది కదండి ఆరోగ్యానికి. ఇప్పుడు అందరూ తినమంటున్నారు కదండి డాక్టర్స్. క్యాన్సర్కి బాగా పనిచేస్తుంది, క్యాన్సర్ రాకుండాను బాగుంటుంది ఇది. ఇప్పుడు ఎక్కువ ఎక్కడ చూసినా క్యాన్సర్ అనేది కదండి వినిపిస్తుంది ఎక్కువ. చిలకడదుంప మామూలుగా అయితే ఏదో కర్రీస్లో వేసుకున్నంతలా తినలేం కదండి. ఇలాగా హల్వా చేసుకుంటే కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా తినచ్చు కదా, బాగుంటుంది కదా. ఇలాగా ఇది వరకు అయితే ఎక్కువ చిక్కుడుకాయ కర్రీస్లోనూ అలాగా వండుకునేవాళ్ళం కదండి. ఇప్పుడు ఏదైనా సరే సంవత్సరం పొడవులు వచ్చేస్తున్నాయి కదండి. ఇలా చిలకడదుంప దొరికినప్పుడల్లా తెచ్చుకొని ఇలాగా హల్వా కింద చేసుకుని తింటే మన ఆరోగ్యానికి కూడా మంచిది కదా. ఇలా నెయ్యి ఎక్కువ వేసానండి, అంత వేసినా కూడా అలా దగ్గరికి అయిపోతూనే ఉందండి. అలా ఇప్పుడు పాలు వేసేస్తున్నానండి. పాల్లో ఇంకోటి కుంకుమ పువ్వు వేసాను, కలర్ బాగుంటుంది కదండి. అది గురించి కాగిన పాలండి ఇవి. పాలతోటి ఉడకాలన్నమాట అండి. అలా దగ్గర ఉడికితే బాగుంటుందండి. ఏదైనా మనం పాలతో చేసుకుని టేస్ట్ బాగుంటుంది కదండి ఎక్కువ. అలాగా జిగురు వచ్చి బాగుంటుందండి. చిలకడదుంప కూడా జిగురుగా ఉంటుంది కదండి. దీంట్లోకి బెల్లం మొత్తం అంతా బెల్లం కంటే కొంచెం పంచదార వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. బెల్లం ఒకటే అయితే కొంచెం బెల్లంలో కొంచెం ఉప్పదనం ఉంటుంది కదండి, దాని గురించి కొంచెం పంచదార కూడా యాడ్ చేసుకుంటే ఆ ఉప్పు ఉండకుండా బాగుంటుందండి టేస్ట్. ఇది ఇలా దగ్గరికి అవనివ్వాలండి, దగ్గర పడుతుంది.
ఇదిగంటే దగ్గరికి అవుతుంది కదా, పాలతో బాగా ఉడికింది. ఇప్పుడు బెల్లం వేస్తున్నానండి. చిలకడదుంపల్లోనే ఆల్రెడీ కొంచెం స్వీట్ ఉంటుంది కదండి, బాగా ఎక్కువ ఉండదు కానీ కొంచెం స్వీట్ ఉంటుందండి. ఆ స్వీట్ని బట్టి మనం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు అయితే తక్కువ వేసుకోవచ్చు అండి. దీంతో బెల్లంతో ఉడికితే బాగుంటుందండి. చూడండి కలర్ కూడా బాగుంది. ఇలా కలుపుతూ ఉండాలండి, వదిలేస్తే కింద అడిగినట్టు అయిపోద్ది. కొంచెం షుగర్ కూడా వేస్తున్నానండి. అంటే బెల్లంలో కొంచెం సాల్ట్ ఉంటుంది కదండి, కొన్ని బెల్లాలు తీగిపోయి ఉంటాయి కానీ కొంచెం సాల్ట్ అనిపిస్తుంటుంది. కొంచెం షుగర్ వేసుకుంటే ఆ సాల్టీనెస్ ఉంటుందండి. ఇలా దగ్గర పడుకునివ్వాలండి. కొంచెం నెయ్యి కూడా వేస్తున్నానండి. నెయ్యి బాగా వేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది ఎక్కువ. ఇదిగోండి దగ్గరికి అయిపోతుంది. మూత పెట్టేసి దగ్గరికి ఎలాగా ఉడికించామంట కదా, నెయ్యి కూడా బయటకు వస్తుంది కదండి. మంచి వాసన వస్తూ బాగుందండి. ఇది చాలా మంచి వాసన వస్తుంది. ఇదిగోండి యాలక్కాయ పౌడర్ అండి, ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు వేసేస్తున్నాను. మంచి టేస్ట్గా ఉంటుందండి, మంచి హెల్త్కి కూడా చాలా మంచిది కదండి. ఇది ఇలాగా వారానికి ఒక్కొక్కసారి చేసుకుని తింటుంటే హెల్త్ మనం టేస్ట్ ఏదో స్వీట్ తినాలి అనిపిస్తూ ఉంటుంది కదండి, టేస్ట్ బాగుంటుంది మాట. అయిపోయిందండి, ఆఫ్ చేసేస్తున్నాను. ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉండే చిలకడదుంప హల్వా రెడీ అయిపోయింది. టేస్ట్ చేయండి మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని. నచ్చిందండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.